ఈరోజు వినాయక చవితి అనేసి ఉదయాన్నే లేచి గబగబా పనులన్నీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇంటి ముందు నీట్‌గా కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట. అలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఈరోజు పండగ అనే ఫీలింగ్ నాకైతే గట్టిగా వచ్చేద్దనమాట. ఇక పండగ పూట మాత్రం ఫస్ట్ ఇంటి ముందు పని చేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే నువ్వుల ముద్దలు తయారు చేద్దాం కదని నువ్వులు బాగా ఏపేసి, బెల్లం కలిపేసి బాగా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం పాలు తడి చేసుకొని సిమ్ముల ముద్దల్లా చుట్టేసి పక్కన పెట్టాను. దాని తర్వాత హారతి చేసుకున్నాను అనమాట ఇలాగా. ఇంకా ఉండ్రాళ్ళు, కజ్జికాయలు కూడా చేయాలి కదా! దానికోసమని బియ్యం బుక్కించేసి కొన్ని ఉండ్రాళ్ళలా చుట్టి పెట్టేసాను. ఇప్పుడు కజ్జికాయల కోసమని నువ్వుల ముద్ద తయారు చేశాం కదా! అది పెట్టేసి ఇలా తయారు చేసేసుకుంటున్నాననమాట. ఇంకా వినాయక చవితి అంటే 1, 2 ప్రసాదాలతో కానిచ్చేద్దామంటే కాదు కదా! మినిమమ్ ఒక 5, 6 అయినా ఉండాలి కదా! ఎందుకంటే వినాయకుడికి ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్తారు కదా! అందుకనేసి. నేనైతే వినాయకుడి కోసమని 12 రకాల ప్రసాదాలు చాలా ఈజీగా చేసేసుకున్నాననమాట. ఇంకా ప్రసాదాలన్నీ ఎలా తయారు చేశాను, పూజ ఎలా చేసుకున్నాను అనేది ఒక పెద్ద వీడియో అయితే చేశాననమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లింక్ అయితే కిందన పెడతాను. థాంక్స్ ఫర్ వాచింగ్.